హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ నిఫ్టీ మూవ్‌మెంట్ అంత పెద్దగా ఏం లేదండి. సెన్సెక్స్ ఎక్స్‌పైరీ అయినా మనకు 1, 2 మూవ్స్ అంతా ఇచ్చాయి. జస్ట్ 1, 2 క్యాండిల్స్‌లో అది ప్రియార్‌గా ఎవరైతే సెటప్ వైస్‌గా ప్లాన్ చేసి తీసుకున్నారో వాళ్ళకి వర్కౌట్ అయింది. లేదంటే ఈ పెద్ద క్యాండిల్ చూసి సీఈ సైడ్ వెళ్ళినా, ఈ క్యాండిల్స్ చూసి పీఈ సైడ్ వెళ్ళినా రివర్సల్‌లో ఇరుక్కుపోయి ఉండుంటారు. సో, ఇలాంటి బిగ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు నా సజెషన్ ఏంటంటే డోంట్ ట్రేడ్. ఏదైనా ప్రాపర్‌గా సెటప్ వచ్చినప్పుడు చూసుకొని వెళ్ళండి. అది కూడా కంటిన్యూషన్ పొజిషనల్ ట్రేడ్స్ ఉన్నప్పుడు తప్ప, ఇలాంటి సైడ్ వేస్ రేంజ్‌లో దట్ టూ ఎక్స్‌పైరీస్‌లో మాత్రం అసలు రిస్క్ చేయకండి. ఓకే. ఇక్కడ ఇంకొక మెయిన్ టాపిక్ మాట్లాడేది ఏంటి అంటే, మనకు నిన్నటి ఓపెనింగ్ అండ్ ఇవాళటి క్లోజింగ్ ఒక్కసారి చూస్తే ప్రీవియస్ ఎప్పుడైనా బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి. మనకు అరౌండ్ 17th జూలై కూడా ఓపెనింగ్ ఇక్కడే అయిపోయింది అండ్ క్లోజింగ్ కూడా ఆల్మోస్ట్ ఈ జోన్లోనే క్లోజ్ అయింది. ఇవాళటి క్లోజింగ్ వచ్చేసి 24,317 కదా. సో 17th జూలై ఆల్సో బాడీ ఆఫ్ ద క్యాండిల్ ఈస్ 24,317 అండ్ ఇది కాస్త కొంచెము మూమెంట్ ఇచ్చినట్టు ఇచ్చింది, కానీ నెక్స్ట్ డే చూస్తే గ్యాప్ డౌన్ అయిపోయిందండి. సో రేపటి మూమెంట్ ఎలా ఉంటుందో తెలియదు. ప్రజెంట్ అయితే గిఫ్ట్ నిఫ్టీ కొంచెం పాజిటివ్గానే ఉంది. క్లోజింగ్ ఆఫ్ ద గిఫ్ట్ నిఫ్టీ ఆర్ ఇక్కడ మనకు క్లోజింగ్ అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ చూసుకుంటే ఏమైనా గ్యాప్ డౌన్ అవుతుందా, లేదంటే ఈ జోన్ పైన ఓపెన్ చేస్తారా అనేది క్రూషియల్ పాయింట్. సో సేఫ్గా ట్రేడ్ చేయండి. రేపటి ట్రేడ్ మాత్రం ఈ వీక్ అంతా మనకు ఒక కన్సాలిడేషన్లోనూ పెట్టారు. జస్ట్ ఈ 2 గ్యాప్స్ ఫిల్ చేయడానికి వస్తుందా, లేదంటే ఈ హైని బ్రేక్ చేస్తుందా అనేది క్రూషియల్. సో రేపటి క్లోజింగ్ వచ్చేసి 31st జూలై. ఈ మంత్ క్లోజింగ్ అండ్ వీక్ క్లోజింగ్ అవుతుంది. సో సేఫ్గా ట్రేడ్ చేయండి, అనవసరంగా రిస్క్కి వెళ్ళకుండా. లెవెల్స్ ప్రకారంగా చూసుకుందాము రేపటి లెవెల్స్ ఏంటి అనేది. ఒకవేళ మార్కెట్ ఓపెనింగ్ వచ్చేసి 24,371 పైన ఓపెన్ అయ్యేది ఉంటే మనకు వీ కెన్ గో ఫర్ లాంగ్ సైడ్. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 462 అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 525. ఇది కంటిన్యూషన్గా వెళ్తుందా అనేది అని చెప్పలేము. కాస్త కన్సాలిడేషన్ చేసి 400 దగ్గర ఆర్ 440 దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి ఇలా. ఓకే. సో దాని బేస్ చేసుకొని లెవెల్స్ అయితే మార్క్ చేసుకోండి. ఫస్ట్ లెవెల్ వచ్చేసి 370 పైన 462 అండ్ 525 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి ఇన్ కేస్ మనము 17th జూలై గురించి మాట్లాడుకున్నాం కదా, ఏదైనా గ్యాప్ డౌన్ చేసేది ఉంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్లో 200 లెవెల్ బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే మనకు ఫస్ట్ లెవెల్ 24,120 అండ్ నెక్స్ట్ లెవెల్ 24,080 అండ్ 24,000 నెక్స్ట్ లెవెల్ ఇస్ 23,900. ఇంకా ఈ 2 గ్యాప్స్ అయితే ఉన్నాయండి. ఈ 2 గ్యాప్స్ ఎప్పుడు ఫిల్ చేస్తుందో మార్కెట్ అనేది చూద్దాం. కమింగ్ టు సెన్సెక్స్, సేమ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మూమెంట్స్ సేమ్ ఉంటాయి కాబట్టి ఇవాళ సేమ్ ఇలాగే ఉంది. ఈ లిక్విడేషన్ జోన్లోనే హాల్ చేసి పెట్టారు మార్కెట్ని అయితే. అండ్ క్లోజింగ్ కూడా ఆల్మోస్ట్ నెగిటివ్గానే ఉంది యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ నిఫ్టీ. సేమ్ అదే 17th జూలై హైలో ఇక్కడ ఇది క్లోజింగ్ అవ్వగానే మనకు మళ్ళీ ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. సో రేపటి వ్యూ అనేది కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. ఎక్కడ ఓపెన్ అవుతుంది ఏంటి అనేది దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుంటే బెటర్. ఓవరాల్గా ఇక్కడ మనకు లెవెల్స్ వైజ్గా చూసుకున్నట్టయితే 78,000 పైన సస్టైన్ అయ్యేది ఉంటే వీ క్యాన్ బీ బుల్లిష్. ఫస్ట్ టార్గెట్ 78,200 అండ్ సెకండ్ టార్గెట్ 28,450 అండ్ 78,366. ఈ 3 టార్గెట్స్ అయితే ఇచ్చే స్కోప్ ఉంది. లేదంటే ఒకవేళ గ్యాప్ డౌన్ అవుతుంది అని నేను స్పెసిఫిక్గా చెప్పట్లేదు. ప్రీవియస్గా
బ్యాక్ టెస్ట్ చేసుకునేది ఉంటే ఆ వ్యూ ప్రకారంగా ఉంది అని చెప్తున్నాను. గ్యాప్ డౌన్ ఆర్ గ్యాప్ అప్, ఫ్లాట్ ఓపెనింగ్ అనేది బేస్డ్ అపాన్ మార్కెట్ ఆపరేటర్స్ గేమ్ అండి. అది మన చేతుల్లో ఉండేది కాదు. జస్ట్ వ్యూ అనేది షేర్ చేస్తున్నాను. ఓకే. సో ఇన్ కేస్ ఓపెనింగ్ వచ్చేసి ఈదర్ ఈ లిక్విడేషన్ జోన్లో కానివ్వండి, లేదంటే ఈ లెవెల్ కింద 77,593 ఆర్ 600 కింద ఓపెన్ అయ్యేది ఉంటే, 77,550 క్లోజ్ అయ్యేది ఉంటే యూ కెన్ గో ఫర్ డౌన్ సైడ్. అండ్ ఫస్ట్ టార్గెట్ వుడ్ బి 77,371 అండ్ సెకండ్ టార్గెట్ వుడ్ బి 77,000. దీని తర్వాత కూడా మార్కెట్ హోల్డ్ చేసేది ఉంటే డౌన్ సైడ్కి ఇక్కడ వరకు చూసుకునే స్కోప్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి ఇవాళ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మనకు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు ఆల్మోస్ట్ ఓపెనింగ్ టైం నుండి 11:30 ఆర్ 11:45 వరకు రేంజ్ బౌండ్లోనే ఉందండి. ఎప్పుడైనా మీరు ఇవి రెండు ట్రాక్ చేస్తున్నప్పుడు, సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ట్రాక్ చేస్తున్నప్పుడు అలాంగ్ విత్ దీస్ టూ ఇండైసెస్ ఒక్కసారి క్రూడ్ ఆయిల్ కూడా మానిటర్ చేస్తున్నానండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి నిఫ్టీకి క్రూడ్ ఆయిల్కి వైస్ వర్సా ఉంటుంది. అంటే ఇది అప్ సైడ్ ఉంటే అది డౌన్ సైడ్ ఉంటుంది, అది అప్ సైడ్ ఉంటే ఇది డౌన్ సైడ్ ఉంటుంది. బట్ ఇవాళ ఏంటంటే అది నిఫ్టీ సైడ్ వేస్లో ఉన్నప్పుడు మనకు క్రూడ్ ఆయిల్ చూడండి ఎంత మంచి ర్యాలీ ఇచ్చిందో, ఎగ్జాక్ట్లీ టార్గెట్ హిట్. మళ్ళీ అక్కడ నుండి రివర్స్ ఇప్పుడైతే డేలోకి ఇచ్చేసింది. ఆల్మోస్ట్ ఎన్నింటికి 12 o'clockకి 12 o'clockకి ఇక్కడ మనకు డౌన్ సైడ్ స్టార్ట్ అయినప్పుడు మనకు అక్కడ ఒక స్పైక్ ఇచ్చేసింది. సో దీన్ని కూడా ట్రాక్ చేసుకొని మీరు నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో మూమెంట్ అనేది కొంచెం ఎక్స్పెక్ట్ చేయడానికి వీలుగా ఉండేట్టు ఉంటుంది. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ అనాలిసిస్. లెవెల్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.